కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పులివెందులలోకి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎంటర్ అయ్యారు. అవినాష్ రెడ్డిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. రోడ్డుపై బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది అవినాష్ కాన్వాయ్. రైట్, పులివెందులలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే పులివెందులలోకి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఎంటర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మార్నింగ్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవినాష్ రెడ్డి పులివెందులలోకి ఎంటర్ అవుతున్నారు. సో అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పులివెందులలో పరిస్థితి అయితే ప్రస్తుతానికి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామునే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి పోలీసులు తిరిగి అక్కడ ఏమైనా రక్ష జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆయనను నేరుగా అరెస్ట్ చేసి కడపకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు కడపలోనే పెట్టుకున్నటువంటి పోలీసులు తర్వాత ఎర్రగుట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. అక్కడ కొంత సమయం ఉన్న తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అంటే ఎర్రగుట్ల మండలం నిడిజివి గ్రామంలో ఉన్నటువంటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు తర్వాత అనుచరులు కూడా పోగయ్యారు. ఆ సందర్భంలోనే అవినాష్ రెడ్డి కార్యకర్తలతో తన అనుచరులతో కలిసి ఎర్రగుంట్ల 4 రోడ్ల వద్దకు ర్యాలీగా వెళ్లడానికి కూడా ప్రయత్నించారు. అయితే అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని బయటికి వెళ్లిపోమ్మని పంపించడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి అక్కడ ఇక్కడ కాకుండా నేరుగా పులివెందులకు రావడం జరిగింది. ఆ పులివెందులలోకి తీవ్రమైనటువంటి అంటే తన అనుచర గణంతో భారీ కాన్వాయ్ తో వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ఇక్కడకు రావడం జరిగింది. అయితే ఇక్కడ రావడంతోనే అనుచరులు కూడా ఇక్కడ ఆయన కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. అయితే ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో కర్నూలు రేంజ్ డీజీపీ కోయ ప్రవీణ్ తర్వాత జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా పులివెందులలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అనుచరులు కూడా చేరుకున్నారు. ఈ సందర్భంలో ఎందుకు తనను అరెస్ట్ చేశారు, ఎన్నికలను సజావుగా జరగకుండా ఎందుకు చేశారంటూ కార్యకర్తలు తర్వాత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్తత ఏర్పడింది. అదే విధంగా పోలీసులు అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ అనుచరులు కూడా లోపలికి రావడానికి కూడా ప్రయత్నించేటువంటి సందర్భంలో ఒక దశలో కార్యకర్తలు లోపలికి రావడానికి ప్రయత్నించే సమయంలో పోలీసులు వారిని అడ్డగించారు. అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి కార్యకర్తలు అప్పటికే కార్యాలయం అంటే వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి గేట్లను తోసుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు వారిని చెదరగొట్టి దూరంగా పంపించి వేయడం జరిగింది. అయితే ప్రస్తుతము డీజీపీ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కార్యాలయంలో వైఎస్ అవినాష్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చల సారాంశం ఏమై ఉంటుందో అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. అయితే బయట పరిస్థితి మాత్రం పులివెందులలో ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. శాలిని, హుస్సేన్, ఇప్పటికే మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం, చాలా ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతుంది అక్కడ. సో ఇంకా పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భద్రతా పరంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ పోలీసులు ఇక్కడ అయితే పునరావృతం అవుతూనే ఉన్నాయి. అటు పోలింగ్ కేంద్రాల వద్ద అటు 2 వర్గాలతో పాటు టీడీపీ వైసీపీ వర్గాలతో పాటు గొడవలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ దశలో వైఎస్ అవినాష్ రెడ్డిని తర్వాత మాజీ ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డిని కూడా పోలీసులు ఇదివరకే
హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ పులివెందులలో ఉన్నటువంటి వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందనేటువంటిది వైసీపీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి దౌర్జన్య కాండ కొనసాగుతుందని, పులివెందులలో ఈ సాంప్రదాయము ఎప్పుడు కూడా లేదని, కేవలం ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ విధమైనటువంటి చర్యలు నెలకొన్నాయని కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.